ఎందుకు వేడుకోలు? జనం మర్చిపోతారా? ఉమ్మడి రాష్ట్ర విభజనను అధికారికంగా ప్రకటించిన జూన్ 2వ తేదీన విషాద గాథలు వినిపించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు ఓ అభ్యర్థన చేశారు. ఏమని? మీరు ఎన్టీఆర్ను గుర్తుపెట్టుకున్నట్లే నన్ను కూడా గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి అంటూ వేడుకున్నారు. ఎన్టీఆర్ను మీ గుండెల్లో పెట్టుకున్నారు. అలాగే మీ మనస్సుల్లో నాకు శాశ్వత స్థానం ఇవ్వండి, ఇంతకు మించి ఏమీ ఆశించను అని అన్నారు. దేశంలోనే సీనియర్ నాయకుడనని చెప్పుకుంటున్న చంద్రబాబు 9 ఏళ్లు ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా పనిచేసి గత 3 ఏళ్లుగా అవశేష ఆంధ్రాకు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ అల్లుడు ప్రజలు తనను గుర్తుపెట్టుకోవాలని వేడుకోవడం ఎందుకు? కొన్నేళ్ల తర్వాత జనం తనను మర్చిపోతారని భయపడుతున్నారా? ఉమ్మడి ఆంధ్రాలో ఇప్పటి ఆంధ్రాలోనూ బోలెడు విజయాలు సాధించానని చెప్పుకుంటున్న చంద్రబాబు తనను గుర్తుపెట్టుకోవాలని ప్రత్యేకంగా ఎందుకు అడగాలి? ప్రతిరోజు గొప్పలు చెప్పుకోవడం, సానుభూతి కోరుకోవడం బాబుకు అలవాటు. అందులో భాగమే ఈ వేడుకలు కూడా. ఆయన విజయాలు సాధించినా అపజయాలు మూటగట్టుకున్నా జనం మర్చిపోరు. సీనియర్ నాయకుడు కదా. ఉమ్మడి ఆంధ్రాలో పని ఎక్కువ, మాటలు తక్కువగా ఉండే చంద్రబాబు ప్రస్తుత ఏపీకి సీఎం అయ్యాక పని విషయం ఏమో గాని ఎక్కువగా మాటలు చెబుతున్నారు. కంపెనీలు తమ ఉత్పత్తుల గురించి మీడియాలో అదే పనిగా ప్రచారం చేసుకున్నట్లు ముఖ్యమంత్రి పబ్లిసిటీ చేసుకోనక్కర్లేదు. ప్రభుత్వం కార్పొరేట్ సంస్థ కాదు, వ్యాపారం చేయదు. ప్రభుత్వ పనితీరే పెద్ద ప్రచారం. అన్ని రకాలుగా మీడియా విస్తృతంగా అభివృద్ధి చెందిన, సోషల్ మీడియా విస్తరించిన, టెక్నాలజీ విపరీతంగా అభివృద్ధి చెందిన ఈ కాలంలో ముఖ్యమంత్రి అదే పనిగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎక్కువగా గొప్పలు చెప్పుకోవడం, సానుభూతి కోరుకోవడం వల్ల ప్రయోజనం లేదు. అద్భుతాలు చేస్తా అంటూ ఊహాజనితమైన మాటలు చెప్పినందువల్ల ఉపయోగం లేదు. అనేక రకాల కారణాల వల్ల ఇప్పటి ప్రజలు బాగా తెలివి మీరారు. నాయకులు చెప్పేదాన్ని విశ్లేషించుకుంటున్నారు. ఏపీలో పరిపాలన పూర్తి చేసుకుని 3 ఏళ్లైనా అవే పాత కథలు బాబు వినిపిస్తున్నారు. హైదరాబాద్ను వదిలిపెట్టడం లేదు. తానే దాన్ని అభివృద్ధి చేశానని, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమెరికాలో ఫైళ్లు పట్టుకొని ప్రతి ఐటీ కంపెనీకి కాలినడకన వెళ్లి వాటిని తీసుకువచ్చానని ఇంకా చెబుతూనే ఉన్నారు. మొన్న ఈ మధ్య ఆయన అనుకూల టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాత విషయాలు చాలా ఏకరువు పెట్టారు. అమెరికాలో ఒక ముఖ్యమంత్రి కాలినడకన కంపెనీల చుట్టూ తిరుగుతాడా? సామాన్యులే తిరగరు. ముఖ్యమంత్రికి అంత గతి ఎందుకు పడుతుంది? నడిచిపోవడానికి అవి పక్కపక్కనే ఉంటాయా? సానుభూతి కోరుకునే కథలు కూడా అర్థవంతంగా ఉండాలి. కానీ బాబు అదేం ఆలోచించరు. అక్షరం పొల్లిపోకుండా చెప్పిన కథలే చెబుతూ ఉంటారు. ఈ వయసులో మీకు ఇంత కష్టమేంటి అంటున్నారు. ప్రజల కోసం కష్టపడుతున్నా అని చెప్పారు బాబు. ఇదేమైనా విశేషమా? ఈ వయసులో అధికారం కోరుకున్నారు కాబట్టి పని చేయాల్సిందే కదా. వచ్చే ఎన్నికల్లో, ఆపై ఎన్నికల్లోనూ తానే గెలిచి సీఎం కావాలనుకుంటున్నారు. అంటే వయసు పెరుగుతున్న కొద్దీ అధికారం కోసం తాపత్రయం పెరుగుతోంది. ఇందులో కష్టమేముంది? ఈ మధ్య చంద్రబాబు కొత్త మంత్రం జపిస్తున్నారు. అది ప్రజలే ముందు. నవనిర్మాణ దీక్ష సందర్భంగా మాట్లాడుతూ నాతో సహా మంత్రులు, అధికారులంతా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ప్రజలే ముందు అని అన్నారు. ప్రభుత్వానికి ప్రజల ముందు కాకుండా వెనక ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు పనిచేయాల్సింది ప్రజల కోసమే. అలాంటప్పుడు ప్రజలే ముందు అనే నినాదం ఎందుకు? ప్రజలను మర్చిపోతే వచ్చే ఎన్నికల్లో ఈ పాలకులు వెనుకగా ఉంటారు. పిల్లలకు అక్షరాభ్యాసం రోజే ఈ పదాలు నేర్పాలట. ఏమని? ఆ అంటే అమ్మ, ఆ అంటే అమరావతి, ఆ అంటే ఆదాయం, ఆ అంటే ఆనందం, ఈ పదాలు చెప్పాలని బాబు కోరారు. అమరావతి, ఆనందం అనడం బాగానే ఉంది కానీ ఆ అంటే ఆదాయమని నేర్పడం ఎందుకు? అంటే అక్షరాభ్యాసం రోజే డబ్బు సంపాదన గురించి చెప్పాలని అభిప్రాయమా? చంద్రబాబును చూస్తూ ఉంటే ఈ మనిషి ఏమైపోతున్నాడో అనిపిస్తుంది. ఈయన ఉమ్మడి రాష్ట్రంలోని బాబు కాదు.